నమస్తే అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన పచ్చడి ఒకటి చూపించబోతున్నానండి. అదేంటంటే దోస ఆవకాయ అండి. దోస ఆవకాయ నా స్టైల్లో నేను ఎలా పెడతా ఏంటని చూడండి. చాలా బాగుంటుందండి పచ్చడి. దోస ఆవకాయ అండి. ఇది నిలవ ఉంటుంది కూడా ఒక నెల రోజులు. శుభ్రంగా కడిగేసి తుడిచేసి మొత్తం అట్లా ఆరబెట్టుకుని ఇలా తొడిని తీసి ఉంచుకున్నానండి. 2 కాయలు తీసుకున్నాను. ఇట్లా ఉండాలి దోస ఆవకాయకి. ఆకుపచ్చగా పసుపుగా ఇలా ఉండాలండి దోస ఆవకాయకి ఎప్పుడైనా సరే. తొడిని తీసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడే కొంచెం కట్ చేసి తిని చూస్తే చేదుగా ఉందా లేదా, తీగా ఉందా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి మొత్తం తరుక్కోవచ్చండి. తిని చూశాను నేను, తీగానే ఉంది. ఎలా కట్ చేసుకుంటా అనేది కూడా చూడండి. పలుచగా కట్ చేసుకోవాలండి, బాగుంటుంది. చూస్తూ ఉండండి. దోసకాయ ముక్కలు ఇలా పలుచగా తరుక్కున్నానండి. అదే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండేటైతే కొంచెం లావుగా తరుక్కోవచ్చు. ఎక్కువ ముక్కలు లేవు కదా, 2 కాయలేనండి, అందుకే ఇలా పలుచగా తరుక్కున్నా బాగుంటాయి. 3 గ్లాసులు అయినాయండి నాకు ఈ గ్లాస్తో. 3 గ్లాసుల ముక్కలకి కొలత చెప్తానండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేద్దామండి ముందు. ఇదే గ్లాస్తో మనం 1/2 గ్లాసు కారం వేసుకోవాలండి. ఇది ప్యాకెట్ కారం కాదండి, మామూలుగా ఎండుమిర్చి పట్టించుకొచ్చింది, మిరపకాయలు పట్టించిన కారం. చూడండి, 1/2 గ్లాస్ కారం వేసుకున్నాను. దీంట్లోనే పావు వంతు ఆవపిండి వేసుకుందామండి. నేను మెంతిపిండి వాడను దీంట్లో. ఆవపిండి కూడా పట్టేసి ఉంచుకున్నానండి మొన్న అవసరం అయ్యి. మిగతా పావు వంతు ఇది వేద్దామండి. ఉప్పు వేద్దాం. చూడండి, పావు వంతేమో ఆవపిండి వేసుకున్నాను. ఇంకో మిగతా పావు వంతేమో ఉప్పు వేద్దాం. కొంచెం తగ్గించేద్దామండి, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం తగ్గించేసుకున్నాను, కావాలంటే కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుచుకుని పిండి అన్నీ కలుపుకున్నామో అదే గ్లాస్తో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కాయక్కర్లేదండి, పచ్చి నూనె పోసుకోవాలి. చూడండి, మనం ఇందాక కొలుచుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు, మరీ నిండా వేయద్దులేండి, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు చూసి. చూడండి, ఈ గ్లాస్తో కొంచెం వెల్తిగా తీసుకున్నాను, అదే గ్లాస్తో నూనె వేసుకోవాలండి. మొత్తం కలిపేసి మొత్తం మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఇది అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి, 1 గంటలో నానిపోతుంది. పొద్దున పూట పెట్టుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు వేసేసుకోవచ్చు. అంతా కలిపేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి ఏదైనా తగ్గిందనుకోండి, ఇప్పుడే వేయద్దు, కాసేపటికి కానీ తెలియదండి దీని టేస్ట్ ఏంటనేది. ఒక అరగంట నానిన తర్వాత ఏదైనా తగ్గిందనుకోండి అంటే కలుపుకోవచ్చు. ముందే వేసేసుకోకూడదండి ఉప్పు. ఇట్లా వేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా ఊరుతుంది. ఇంతేనండి, దోస ఆవకాయ సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి. ఎప్పుడన్నా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు చేసేయచ్చండి. ఇది అన్నం తినే టైంకి ఊరిపోతుంది కూడా, అది చాలా తొందరగా. ఇంతేనండి ఈరోజు వీడియో, చాలా ఈజీగా చూపించాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సింపుల్ రెసిపీసే చూపిస్తానండి, ఏవైనా సరే నేను ఇంట్లో చేసుకునేవి. ఈరోజు ఈ దోస ఆవకాయ పెట్టి రసం పెట్టానండి. అంతేనండి వాడు మా రెసిపీస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.